దక్షుడి కుమార్తె అదితికి కశ్యపుడికి జన్మించిన వివస్వంతుడికి వైవస్వతుడు అనే మనువు, యముడు, శని, యమున, తపతి అనేవారు పుట్టారు. వారిలో వైవస్వతుడనే మనువు వలన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మొదలైన మానవులు పుట్టారు. ఆ వైవస్వతుడికి వేణుడు మొదలైన రాజులు 50 మంది జన్మించి వంశాన్ని వృద్ధి చేసి ఆఖరికి తమలో తామే పోరాడి మరణించారు. ఆ మనుపుత్రిక అయిన ఇలా అనే ఆమెకి చంద్రుడి పుత్రుడైన బుధుడికి పురూరవుడు జన్మించి 13 ద్వీపాలకు చక్రవర్తి అయ్యాడు. అతను ధనాశాపరుడై బ్రాహ్మణుల ధనాన్ని కొల్లగొట్టి అపహరించాడు. పురూరవుడు చేసిన బ్రాహ్మణ ధనాపహరణ పాపాన్ని తొలగించేందుకు సనత్కుమారుడు బ్రహ్మలోకం నుండి అనేక మంది మునుల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. పురూరవుడు మదగర్వంతో వాళ్ళని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. మునులంతా అతడిపై కోపగించి పురూరవుణ్ణి వెర్రివాడవాలని శపించారు. ఆ సమయంలో పురూరవుడు ఊర్వశి అనే అప్సరసతో కలిసి ఉన్నాడు. వారి వలన 6 పుత్రులు పుట్టారు. వారే ఆయువు, ధీమంతుడు, అమావసువు, దృఢాయువు, వనాయువు, శతాయువు. ఆయువుకు నహుషుడితో సహా 5 మంది కొడుకులు పుట్టారు. వారిలో నహుషుడు చక్రవర్తి అయ్యాడు. నహుషుడు 4 సముద్రాల మధ్యనున్న భూమండలాన్నంతా పరిపాలించాడు. 100 యాగాలు చేసి ఇంద్రుడయ్యాడు. నహుషుడి భార్య పేరు ప్రియంవద. వారిద్దరికీ పుట్టినవాడే యయాతి. యయాతి రాజై యాగాలు చేసి శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయానిని వివాహమాడాడు. యయాతికి దేవయాని యందు 2 పుత్రులు, వృషపర్వుని పుత్రిక అయిన శర్మిష్ఠ యందు 3 పుత్రుల్ని కన్నాడు. శుక్రాచార్యుని శాపం వలన యయాతికి అకాల వృద్ధాప్యం వచ్చింది. అప్పుడు యయాతి తన కుమారుల 5 పిలిచి ఈ విధంగా అన్నాడు: విషయోపభోగాభిలాషణమింకను నాకు వదలక పెరుగుచున్నదియున్ కాన నందనులారా మీ ఎందొక్కరుండు నాదగు జరాభారంబు తగిలి తాల్చి తన జవ్వనంబు నా కొనరంగన్ ఎవ్వడీ నోపున్ ఆతండ సద్వీప సకల ధారుణీ సామ్రాజ్య భార యోగ్యుండగునని అడిగిన అగ్రతనయుడైన యదువన్ తొట్టి సుతులు ముదిమికి నోపక తలలు వాంచియున్న వెలయన్ తండ్రి పనుపుంజేసి ముదిమిగొని జవ్వనంబిచ్చే పూరుడను సుతుండు భూరికీర్తి. ఇంద్రియ సుఖాభిలాషణన్నింకా వదిలిపెట్టక పెరుగుతున్నది. నాయనలారా, మీలో ఎవరైనా నా ముసలితనాన్ని తీసుకుని అతని యవ్వనాన్ని నాకివ్వండి. ఆ విధంగా ఎవరైతే ఇస్తారో ఈ సకల సామ్రాజ్య భారాన్ని వహించేందుకు అతడే యోగ్యుడవుతాడు అని యయాతి అడగగా తన కొడుకులందరూ మారు మాట్లాడక అనంగీకారంగా తలలు ఉంచుకొని నిలబడ్డారు. అప్పుడు పూరుడనే కొడుకు తండ్రి ఆజ్ఞతో అతని ముసలితనాన్ని తాను తీసుకొని తన యవ్వనాన్ని తండ్రికిచ్చాడు. భూమండలాన్నంతా ఏలిన యయాతి మహారాజు బ్రాహ్మణుడైన శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని ఎందువల్ల వివాహమాడాడో చెబుతూ, వృషపర్వుడనే రాక్షసరాజు వద్ద శుక్రాచార్యుడు పురోహితుడిగా ఉండేవాడు. దేవదానవ యుద్ధంలో శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్య చేత చనిపోయిన రాక్షసులందరినీ బతికించేవాడు. దేవతలు రాక్షసులను జయించలేకపోయారు. ఏదో విధంగా మృత సంజీవిని విద్యను పొందాలని అనుకున్నారు. దేవతలంతా బృహస్పతి కుమారుడైన కచుని విద్యాభ్యాస నెపంతో మృత సంజీవిని విద్యను తెలుసుకునేందుకు శుక్రాచార్యుని వద్దకు పంపమని బృహస్పతిని కోరారు. వీరంతా కచుడితో, నువ్వు బాలుడివి, వ్రత నియమాలన్నీ తెలిసిన బ్రాహ్మణుడివి, శుక్రాచార్యుడు తప్పక నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాడు. శుక్రాచార్యునికి తన కుమార్తె దేవయాని అంటే ప్రాణము. నువ్వెట్లాగైనా ఆమె మనసు లోబరుచుకో, మృత సంజీవిని విద్యను నేర్చుకుని వెంటనే దేవలోకానికి వచ్చేయని దేవతలంతా హితబోధ చేశారు. కచుడు దేవతలు కోరినట్లే వృషపర్వుని పట్టణానికి వెళ్ళి శుక్రాచార్యుని చూసి నమస్కరించి, ఏను కచుండనవాడ మహానియమ సమన్వితుడన్ బృహస్పతి సుతుడన్ మానుగ వచ్చితి నీకును భాను నిభా శిష్యవృత్తిన్ పనిసేయంగన్. సూర్యునితో సమానమైన తేజస్సు గల ఓ మహర్షి, నేను బృహస్పతి కుమారుణ్ణి. నన్ను కచుడంటారు.
మీకు శుశ్రూష చేసి తరించాలని వచ్చాను, నాకు ఆ అవకాశం కల్పించండి అని ప్రార్థించాడు. కచుడి ప్రవర్తన బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే, విద్యయందు ఆసక్తి, గురువునందు భక్తి, నియమనిష్టల యందు ప్రసక్తి గల శిష్యుడే గురువుల ఆదరాభిమానాలను పొందగలడని. శుక్రాచార్యుడు కచుడి తియ్యటి మాటలకి, మృదువైన స్వభావానికి ముగ్ధుడై కచుణ్ణి శిష్యుడిగా చేర్చుకున్నాడు. కచుడు ఎప్పుడు ఏ పని చెప్పినా వెంటనే పూర్తి చేసి శుక్రాచార్యుడి మనస్సును సంతోషపెట్టేవాడు. మనోవాక్కాయ కర్మలన్నీ ఒకే తీరు నుండేటట్లుగా శుక్రుడి మనోభావాలకు తగినట్లుగా నడుచుకునేవాడు. దేవయాని విషయంలో అయితే అంతకంటే ఎక్కువగానే చేసేవాడు. ఎక్కడైనా ఓ పువ్వు కనిపించినా, కాయ కనిపించినా, ఫలం కనిపించినా తెచ్చి ప్రీతితో దేవయానికిచ్చి ఆమె మనస్సును వశం చేసుకున్నాడు. ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు గురువును, గురుపుత్రికను సంతోషపరుస్తూ వారి అనురాగాన్ని చొరగొన్నాడు. ఈ విధంగా కచుడు శుక్రాచార్యులకు ప్రియశిష్యుడయ్యాడు. ఇది తెలుసుకున్న రాక్షసులు సహించలేకపోయారు. ఇందుకు ముఖ్య కారణం దేవగురువైన బృహస్పతి కుమారుడు కావడమే. బృహస్పతి రాక్షసులకు సహజ శత్రువు కదా.